ఓ జీసస్, ఏమైందిరా నీకు? సంధ్యను వారం రోజుల వరకు చూడకుండా ఎలా ఉండగలనరా? సంధ్య సంధ్య సంధ్య. ఒరే గన్స్, ఇండియాలో ఒకే ఒక అందమైన అమ్మాయి ఉంది, అది ఆ సంధ్య మాత్రం. అంటే నువ్వు బాధపడడంలో అర్థం ఉంది. అరే ఆంధ్రాలో అటు చూస్తే ఓనీలు, ఇటు చూస్తే మిడీలు, ఎటు చూసినా సారీలే. కరెక్ట్ గా చెప్పావు మేత్రి. మన దేశంలో తుగరి కరువు ఉందేమో గాని ఫిగరు కరువే లేదు. ఎటు తూతినా పిత్తలే. పిత్తలా? పిత్తలంటే అర్థం కాలేదా? పిత్తరా? పాల పిత్త, మిల్క్ పిత్త అంటే అమ్మాయిలన్నమాట. రా, మీరు చెప్పే వాళ్ళంతా సినిమాకి వచ్చి ఇంటర్వెల్ వరకు ఒకరితోనూ, ఇంటర్వెల్ తర్వాత ఇంకొకరితో కూర్చొని ప్రేమలోకి ఇస్తారు. కానీ కట్టుబాట్లకు విలువిచ్చే ఆడపిల్లలున్న ఈ దేశంలో నిజమైన ప్రేమ దొరకడం చాలా కష్టం. దొరికిందంటే దాని ఆయుష్ గట్టిది. చూడు మేస్త్రి, ఏ ఆడపిల్ల మీదైనా పిచ్చి ప్రేమను పెంచుకోవచ్చేమో గానీ పిచ్చి బట్టేలా ప్రేమను పెంచుకోకూడదు. ఒరే పీటర్, నన్ను అర్థం చేసుకోండి రా. సంధ్యను చూస్తూ సంవత్సరం గడిపేశాను. మాట్లాడడానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆమె మనసులో చోటు సంపాదించుకోవడానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు. అయినా వెయిట్ చేస్తాను. దయచేసి సంధ్యను కలిసి మార్గం చెప్పండి రా. ఓకే, ఇప్పుడు నువ్వు అర్జెంట్గా సంధ్యను చూడాలి, అంతేగా? అంతే. అమ్మాయిలు ఎక్కడా? తెలీదురా. పిఆర్ఎస్ బస్ స్టాప్ లో దిగలటం చాలా సార్లు చూశాను. పిఆర్ఎస్ అంటే పిఆర్ఎస్ తిప్పత్ కంపెనీగా. వీడికి నాలికే కాదు, మెదడు కూడా మడతపడుతోంది. రే, పిఆర్ఎస్ అంటే పియర్లెస్ కాదురా, పోలీస్ రిక్రూట్మెంట్ స్కూల్. పోలీతే పోతు డబ్బాలో నా తెయ్యి పెట్టేమో గాని పోలీసు తుపాకీలో మాత్రం వేలు పెట్టకూడదురా. నా వల్ల కాదు, మీరెళ్ళిరండి. రైట్, మన వాడు సరదా పడుతున్నాడు కనుక తప్పదు. ఈ సాహస యాత్రకు ఒకే ఒక్క మార్గం ఉంది. ఏంటది? ఓహో, పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా నింపగలరా, వరదూతలైనా నింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నారులను వాళ్ళే వస్తున్నారు రోయ్. వాళ్ళు ఎందుకురా ఇలా చూస్తున్నారు? చూసేద్దామా, అడ్జెక్ట్ అరెస్ట్ చేద్దామా అనేమో. ఈ ప్లాన్ వర్కౌట్ కాదని నేను ముందే అనుకున్నాను. మరి ఎందుకు చెప్పలేదు? ఆపండ్రా. ఎస్, లంచం తీసుకున్నా బిడ్డ? అవును ఫాదర్, 10,000 తీసుకున్నాను. ఆహా, ఆ ప్రభువు నీ తప్పులు మన్నించును. మత్తేసు వార్త 12వ అధ్యాయము 6వ పే 3వ లైన్. మన వాడు ఓరాటను మొదలెట్టాడు. యాతనిస్తే మన మీద యాతన తప్పదు. బిడ్డలారా, మీ పాపములు కడుగబడినవి. చాక్లెట్లు కొనిపొమ్ము. అలాగే ఫాదర్. పోయిరమ్ము. పరిశుద్ధ 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 ప్రభువా. అమ్మయ్యా, పోలీసుల్ని తప్పించుకున్నాం. ఆయన దేవుడున్నాడు రోయ్. అయినే కాదు, ముందు కూడా ఉన్నాడు రోయ్. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. వీళ్ళెవరా మన మీద పొట్టికొచ్చుంటున్నారు? మూర్ఖుడా, మన డూప్లికేట్ వాడు ఒరిజినల్ రా. అనుచున్నాడు. ఆహా, అతి చిన్న వయసులోనే ఆ ప్రభువుపై ఎంత భక్తి, ఎంత విశ్వాసము. ఆయనేంట్రా చెయ్యుతున్నాడు? మనమే కొడదామా, పోలీసులతో చెప్పి కైమా కొట్టిద్దామా అనేమో. రా, వాళ్ళ దగ్గరికి వస్తున్నారు. బ్లెస్సెస్ ఫాదర్. గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. ఇంతకీ మీరు ఏ చర్చికి సంబంధించిన వారు? మాకు తెలిసేగా. ఓహో, మార్టూరు చర్చ. అది కాదు. ఈ మాట ఆయన కల వినపడింది. ఈ నత్తి నాళ్ళకు ఉపయోగపడింది. అయితే బిడ్డ, ఎందుకోసం మీ ఈ పాదయాత్ర? తప్పిపోయిన మేకపిల్లను వెతుక్కుంటూ ఈ పాదయాత్ర చేస్తున్నాం ఫాదర్. ఓ, గాడ్ బ్లెస్ యూ మై చిల్డ్రన్. నీ పేరు? నా పేరా ఫాదర్ పీటర్ ఫిలిప్పైన్స్. వెరీ గుడ్. మరి నీ పేరు? తన్ముఖ తల్మ. అది 10 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఆశీర్వాదం. ఓ, అదే. అమాయక బిడ్డలా ఉన్నావు. చూస్తుంటే సిలువనెక్కిన యేసు గుర్తుకొస్తున్నాడు. కదిలింది కరుణ రథం.
ఏడవకండి. మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవండి. అంతయు బాగుగానే ఉన్నది, కానీ నీలో ఏదో చిన్న లోపము తోచుతున్నదే. ఆ? ముళ్ళ కిరీటం. God bless you, my children. రండి రండి యేసుని యొద్దకు రమ్మనుచున్నాడు. ఓ జీసస్, మేము వేసిన దొంగ వేషాలకు తగిన బుద్ధి చెప్పావే. అమ్మలారా, అయ్యలారా, మీ తోటం మీ బిడ్డల తోటం ఏడవకండి, నా తోటమే ఏడవండి. నడవండి. నీ బుక్కలాంటి రోయ్. ఏమంటారో చెప్పాను కదా, బస్ లో నా బుక్క లాగిన వీడే. పీటర్, సంజికౌడు సైట్ కొడుతున్నాడు రా. వాటికి కూడా మనమే హెల్ప్ చేయాలా? నోర్మయ్, మొహం పగలు కొట్టాలి. పదండ్రా. పదండి. ఓ నా కూతురికి లేనేస్తావా? నేను మోనార్క్ని, నన్ను ఎవరు మోసం చేయలేరు. ఎవరా మీరు? ఎవరు? ఏ అలా కనిపించడం లేదా? ఎట్లంటే నువ్వు వద్దురా, నువ్వు అసలే దుడుకు. మాటల్లో పోయేది దుడ్డు కన్నా దాకా తెచ్చావు. నువ్వు వెళ్ళరా గణేటు. నువ్వు వద్దు. నువ్వు గ్రూప్ లో పెద్దలా ఉన్నావు, నువ్వేరా. అలా కనిపెట్టడం నా కర్మచార్. ఇది పట్టుకోరా. ఏంట్రా నీ పేరు? తన్ముఖ తల్మా. తన్ముఖ తల్మా. సరిగా చెప్పు. తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా, తన్ముఖ తల్మా. ఎన్ని తాళ్ళు చెప్పాలి యువర్ ఆనర్? ఏంట్రా తిడుతున్నావు? తిట్టడం కాదు సార్, మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. సినిమాల్లో నా పేరుతో ఒక ఆయన పాటలు రాస్తాడు. పియరాగవుడ అతిమన్మధుడ. ఈ పాట ఎవరు రాస్తారో చెప్పుకుంటుంటా. పేరు అడిగితే ఈటీవీ సినిమా క్విజ్ కండక్ట్ చేస్తున్నావా? బెల్ట్ ఉరితీస్తావు. బెల్ట్తో ఉరి తీయద్దు సార్. ఒక్కసారి మీ పెన్ను ఇవ్వండి. గన్ ఎందుకురా? గన్ను కాదు సార్, పెన్ను. పెన్ను పెన్నిస్తే నేను మీ చేతి మీద రాస్తాను. అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది నా పేరు. తన్ముఖ తల్మా. ముక్కటల్మా. ముక్కటల్మా. ఓయ్, నోరు తిరగని పేరు పెట్టుకున్నందుకు నేను మోనార్క్ని, నన్నెవరు మోసం చేయలేరు. చలి. ఆ తాడిత్తుగాడురా నాలుక పీకి తై కత్తుకున్నాడ్రా బాబు. నువ్వు ఆ పిల్లని మర్చిపోరా. వాడికంటే స్మగ్లర్ వీరప్పని బెటరు. అతనికో కూతురుందేమో ఎంక్వైరీ చేసి ప్రేమించరా బాబు. నేనెళ్ళి మాట్లాడి 4 గంటపు తెక్కలు తెచ్చుకుంటాను. ప్రాణాలు పోయినా సరే నా సంజను వదులుకోను. ఎవరి ప్రాణాలు రా? నా ప్రాణాలా? ఆవేశం సమస్యకు పరిష్కారం కాదు. ఆ పిల్ల మనసు మార్చాలంటే అటు నుంచి నరుకు రావాలి. ఆ తాడిత్తుగాడు మనల్ని ఇతను నరుకొట్టే. నోర్మయ్, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. ఓల్డ్ డైలాగు. పువ్వును పువ్వుతోనే కొయ్యాలి. ఇది కొంత వెరైటీ. థ్యాంక్స్. ఓ ఆడపిల్ల మనసు మార్చాలంటే మరో ఆడపిల్ల కావాలి. ఫిలమెంట్ రాలిపోద్ది. ఏమయ్యారా నేను చెప్పింది? హెల్ప్ చేస్తాను కల్కి భగవాన్ భక్తులు అనుకున్నాం కానీ కరణం మలేస్తాను అనుకోలేదు. పద పద పూర్తిగా చూడు. ఇది చాలే, ఆపువే, పాపం చచ్చిపోతాడు. ఇది చెప్పింది కనుక వదిలేస్తున్నాను. ఇంకొకసారి లవ్వు గివ్వు అంటూ పిచ్చి పిచ్చి వేషాలేస్తూ దీని వెంట పడినట్టు తెలిసిందో ఫిలమెంట్ రాలిపోద్ది.
చాలా థ్యాంక్స్, నేను వెళ్ళొస్తాను. ఏమి చేయవు, లేవరా ఏపీ చెయ్యవు. ఓ 500. చావు దెబ్బలు కొట్టి చల్లగా డబ్బులు అడుగుతున్నావా? ఓరి నా కిచెన్ లో చికెను మీ ఇద్దరికి జోడి కలపాలని సింపతి చిట్కా ఉపయోగించాను. అర్థం కాలేదు. రేపు ఒళ్ళంతా బ్యాండేజీలు కట్టుకుని ఆ అమ్మాయి కాలేజ్కి వచ్చే టైంలో దూరంగా నిలబడి కనిపించు. నువ్వు తన వల్లనే దెబ్బలు తిన్నావని ఆ పిల్ల జాలి పడుతుంది. ఆ జాలి సానుభూతిగా మారి అనుభూతిగా మిగిలి ప్రేమకు అనుమతిగా తయారవుతుంది. ఆహా, ఇంత అద్భుతమైన ఐడియా ఇచ్చినందుకు మీకు 500 ఏంటండి? 1000 ఇస్తాను. ఇదిగో తీసుకోండి. వస్తానండి. థ్యాంక్స్. అబ్బా, సూపర్ సెలక్షన్ రా బాబు. హాయ్ మావా. హాయ్. ఎవరి బామర్ది? అమృత. మీరు మావా బావా అని పిలుచుకోవచ్చు కానీ మేం పిలవకూడదా? వీడికి ఇవన్నీ కొత్త. బై ది వే, వీడు గణేష్ నా బెస్ట్ ఫ్రెండ్. హాయ్. ఇవ్వరా? వెరీ టెండర్. ఏయ్, అవును పీటర్, ఇంతకీ మంజులతో నీ లవ్ అఫైర్ ఎంతవరకు వచ్చింది? ఇంకెక్కడ మంజుల? నా బైక్ మీద బోర్ కొట్టి రాము గాడి మారుతి మీద మోసు పెంచుకుంది. మర్చిపోవడానికి మనకి 150 రూపాయలు ఖర్చు అయింది అంతే. 150 రూపాయలా? అంటే ఓ ఫుల్ బాటిల్ మందుని లోపల పంపించి మంజుల్ని బయటికి పంపించేశాను. ఇంకో అమ్మాయిని సెట్ చేయనా? వద్దు, నేను చేసుకోగలను. ముందు వీడి కేసు టేకప్ చేయి. నేను మంజులకి ఇచ్చిన ఉంగరం తెచ్చుకుంటాను. అరే చెప్పరా, భయపడకుండా చెప్పు. ఏంటి బామర్ది నీ కేసు? మీ కాలేజీలో చదివే ఒక అమ్మాయిని సిన్సియర్గా ప్రేమిస్తున్నానండి. ఏయ్ జోక్ లేకు. నిజమండి, నేను ప్రేమిస్తున్నది సంజని. సంజన? అవునండి. మీరు ఎలాగైనా ఆవిడకి నా మీద ప్రేమ పుట్టేలా చేయాలి. ఇసకను పిండి నూనె తెప్పించొచ్చు గాని సంచ మనసులో ప్రేమను పుట్టించలేం. కానీ కొంచెం మీరు మనసు పెడితే. అది అందరిలాంటి ఆడపిల్ల కాదు బామర్ది. దాని దగ్గర నా చిట్కాలు చిత్తు కాగితాలు అయిపోతాయి. ప్లీజ్. సారీ వస్తాను. వేరే కేసు పట్టుకొని రిలీజ్ సినిమాకి వెళ్ళాలి. బాయ్. ఏముందిరా? తన వల్ల కాదుందిరా. వల్ల కాదంటే వదిలేస్తావా ఏంటి? చూడు, సంజయ్ నీకు కావాలంటే ఈ అమ్మాయిని ఒప్పించక తప్పదు.